రేపు మాంసం దుకాణాలు బంద్ ఆదేశాలు జారీ చేసిన జిహెచ్ఎంసీ గాంధీ జయంతిని పురస్కరించుకొని చర్యలు. దసరా రోజున దుకాణాలు మూసివేయడంపై ప్రజలు అసహనం. రేపు గాంధీ జయంతిని పురస్కరించుకొని జిహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అదే రోజు దసరా సైతం ఉండడంతో దుకాణాలు మూసివేతపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది జరిగే పనేనా మామ? అసలు మీరు ఎన్ని చేసినా తలకాయ కిందికి కాలు మీద వేసి తపస్సు చేసినా ఇది జరగదు మామ. ఎందుకు అంటే దసరా పండుగ అంటే మనలకు చుక్క ముక్క విందు చిందు గివే ఉంటాయి. ఇక మీరు మాంసం దుకాణాలు బంద్ పెడతాము, వైన్ షాప్ బంద్ పెడతాము అంటే వాళ్ళు ఇనే పొలాలు కారు. ఫస్ట్ ఏ సందులో పోయారు కానీ బెల్ట్ షాపులలో బీరు కొనుకొచ్చుకొని సీక్రెట్గా కోడినే వాళ్ళు పోసుకొని తింటారు. ఎలాంటప్పుడు దేశమంతా సత్యాగ్రహం పాటించాలి. మరి ఒకటి తిని ఒకటి తినకుండా ఉంటే అది సత్యాగ్రహం ఎలా అయిపోతుంది? కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ మార్గం చూపాలి. ఏం లేదు, ప్రత్యామ్నాయ మార్గంతో ఏదో రకంగా చేసుకునే విధంగా అయితే చేయాలి. కాకపోతే మహనీయులను మనం మనసులో తలుచుకోవాలా. ఎందుకంటే స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ కోసం మనం త్యాగం చేయడం తప్పులేదు. కాకపోతే ఇప్పుడు అసలు పండుగ దసరా కాబట్టి మన పోరాటాలకు కనీసం ఒక బీరు సీసాలు ఏంది మాత్రం వినరు. అందుకోసమే ఇప్పుడు దీనిని బంద్ పెట్టడాన్ని కొంచెం వాళ్ళు బాగా గిల్టీగా ఫీల్ అవుతారు. కాబట్టి దీని ద్వారా ప్రభుత్వానికి సరే మాంసం ద్వారా ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుందో రాదో మాత్రం తెలియదు. కాకపోతే వైన్ మందు దుకాణాలతో మాత్రం పోయిన దసరాకి తెలంగాణ ప్రభుత్వం కమ్సే కమ్ మామూలుగా లెక్కలలో చూసుకుంటే 800 కోట్లు వసూలు చేసింది. అంటే చూడండి, అంటే పోయిన దసరాకు ఈ దసరాకు బాగా కంపారిజన్ చేసుకుంటే చాలామంది ఎక్కడెక్కడలో అందరూ మొత్తం ఇప్పుడు ఇండ్లలోకి వచ్చిర్రు, దావతులకు రెడీ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఎంత లేదన్నా పోయినసారి 800 కోట్లు అంటే ఇప్పుడు ఒక 100-120 కోట్లు వేసుకున్నా కానీ 950 కోట్ల దాకా కమ్సకం వసూలు చేస్తుంది గవర్నమెంట్ ఆదాయం మొత్తం లిక్కర్ ద్వారా. కాబట్టి ఇవి బంద్ చేయడం వలన కొంచెం అప్పుడప్పుడు తాగిన పిల్లలు కొంచెం అధికారుల మీద కూడా దురుసుగా ప్రవర్తించే ప్రయత్నాలు కూడా ఉంటాయి బంద్ చేయటువంటి. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గమా ఏంటా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది అసలు నేను క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం బంద్ పెడతారా మామ? మీరు చెప్పండి. ఎవడో ఒకడు సందుల్లో పల్లెటూరులో అక్కడిక్కడో చికెన్ షాప్ ఓపెన్ చేస్తాడు. మనం అనుకున్నంత ఈజీగా ఎవడైతే ఉండడు. కాకపోతే బంద్ పెడితే పురాగా మొత్తం మందు చికెన్ పూర్తిగా బంద్ పెట్టాలి. ఒకడ తీసి ఒకడ పెడితే ఇది నిజంగా మనం మహనీయులను అవమానించిన కింద పడిపోతుంది. కాబట్టి ఈ దుకాణాలు బంద్ అనే బదులు ప్రత్యామ్నాయంగా చేస్తాం అని అనడం చాలా బెటర్ అని మా ఉద్దేశం. మొత్తానికైతే ఈ కాటారం టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరే మా గుండెకాయ. ఎప్పుడు కంటెంట్ పెట్టినా మీ ద్వారానే మాకు ఇంత రీచ్ వస్తుంది. కాబట్టి కాటారం టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.